శీఘ్రస్ఖలనం కాకుండా ఉండాలంటే ముందు బాడీని కంట్రోల్లో పెట్టుకోవాలి. విపరీతంగా వెయిట్ ఉంటే శీఘ్రస్ఖలనం అవుతుంది. సో సామాన్యంగా 70 కిలోలకు మించకుండా చూసుకోవాలి. 6 ఫీట్ల ఎత్తు, 40 ఏళ్ల వయస్సు ఉంటే 70 కిలోల బరువు ఉన్నా పర్వాలేదు. యూజువల్గా మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది 6 ఫీట్లు ఉండరు. కనుక వీళ్ళు 65 వీళ్ళ టార్గెట్. బాగా ఎత్తుగా ఉన్నవాళ్ళు మాత్రం 70 కిలోలకు పెట్టుకోవచ్చు. ఎవరికైతే బరువు పెరుగుతుందో వాళ్ళకు పరిగెత్తే శక్తి తగ్గుతూ ఉంటుంది. సో బరువు పెరగకుండా చూసుకోవాలి. రెండోది స్టామినా పెంచుకోవాలి. రోజు కొంతసేపు ఏదైనా ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ, స్విమ్మింగ్ కానీ, జంపింగ్, స్కిప్పింగ్, రన్నింగ్ ఏదో ఒకటి చేసుకొని బాడీకి తట్టుకునే శక్తిని పెంచుకోవాలి. మూడోది యాంగ్జైటీ, టెన్షను. అమ్మాయి దగ్గరికి పోగానే అది లోపలికి వెళ్తుందో లేదో, పోకముందు త్వరగా చేసేయాలి, లోపల పెట్టేయాలి అనే ఆతృత తగ్గించుకోవాలి. నాలుగోది అప్పటికి ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే షుగర్ కానీ బీపీ కానీ ఉంటే వాటి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. బీపీలో ముఖ్యంగా బీటా బ్లాకర్స్ అనే ట్యాబ్లెట్స్ ఉంటే వాటిని మార్చుకొని వేరే ట్యాబ్లెట్స్ రాసిమని మీ డాక్టర్ గారిని అడగండి. బీపీ షుగరు కంట్రోల్లో పెట్టుకొని ఎక్సర్సైజ్ చేసినప్పటికీ మీకు అనుకున్నంత రిజల్ట్స్ రాకపోతే ట్యాబ్లెట్స్ వాడుకోవచ్చు. డపాక్సిటిన్ అనే ట్యాబ్లెట్ చాలా మంచి ట్యాబ్లెట్. అయితే ఇవన్నీ కూడా ఏ రోజు సెక్స్ చేయదలుచుకుంటే ఆ రోజే వాడుకోవాలి. సో డపాక్సిటిన్ ఒక్కదాంతో మీకు అనుకున్న రిజల్ట్ రాకపోతే దీంతో సిల్డెనఫిల్ కానీ, వార్డెనఫిల్ కానీ, టడెనఫిల్ కానీ, అబెనఫిల్ కానీ కలపచ్చు. ఆ 2 ట్యాబ్లెట్లు వేసుకున్నప్పటికీ మీకు అనుకున్న రిజల్ట్ రాకపోతే బుక్స్లో ఏం రాశాడంటే 6 అటెంప్ట్స్లో ఫుల్ డోస్ ఆఫ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా శృంగారంలో తృప్తి లేకపోతే, పార్ట్నర్ కానీ మీకు కానీ లేకపోతే వాళ్ళకు ఆ ట్యాబ్లెట్స్ పనిచేయడం లేదు అని అర్థం. కనుక అటువంటి వాళ్ళు సర్జరీకి ఆప్ట్ చేసుకోవాలి. పీనల్ ఇంప్లాంట్ సర్జరీ ముసలాళ్ళే చేసుకోవాలన్న కాన్సెప్ట్ తగ్గించుకోవాలి. ఎవరైతే శృంగారంలో పాల్గొనలేకపోతారో ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కూడా, అది కూడా 6 అటెంప్ట్స్లో మ్యాక్సిమం డోస్ వేసుకున్నా రాలేదనుకోండి, అట్లాంటి వాళ్ళందరూ కూడా సర్జరీ చేయించుకోవాలి. సో పీనల్ ఇంప్లాంట్స్ నౌడేస్ వెరీ సేఫ్. మంచి ఇంప్లాంట్స్ వచ్చాయి, చాలా కొత్త ఇంప్లాంట్స్ ఉన్నాయి. ఇందులో మెటల్ ఉంటుంది, పైన సిలికాన్ ఉంటుంది. ఈ మెటలు సిల్వర్ మెటలు. దీన్ని ఇలా అన్నప్పుడు స్ట్రేట్ అవుతుంది, దీన్ని ఇలా అన్నప్పుడు వంగిపోతుంది. చాలామందికి అనిపించచ్చు ఇది ఎయిర్పోర్ట్లో మనకు వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు బీప్ వస్తుందేమో అని. భయపడక్కర్లేదు. సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళకు మీరు కార్డు చూపించవచ్చు, నేను ఈ సర్జరీ చేయించుకున్నానని చెప్తే వాళ్ళు దే డు నాట్ మైండ్ అబౌట్ ఇట్. ఒక్కోసారి వాళ్ళ టెస్ట్ చేసే మెషిన్ కనుక పవర్ఫుల్గా లేకపోతే అది పట్టుకోకపోవచ్చు, ఒక్కోసారి పట్టుకోవచ్చు. కనుక ఎయిర్పోర్ట్ ట్రావెల్ కూడా ఈ ఇంప్లాంట్ అయిన తర్వాత నిరభ్యంతరంగా చేయొచ్చు. ఇంప్లాంట్స్ కేవలం ముసలాళ్ళే చేసుకోవాలనుకునే కాన్సెప్ట్ నుంచి ఎవరైతే ఎంజాయ్ చేయదలుచుకున్నారో వాళ్ళు, ట్యాబ్లెట్స్ టాలరేట్ చేయని వాళ్ళు, ట్యాబ్లెట్ వేసుకుంటే విపరీతంగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు రావడం, నెక్స్ట్ డే కూడా పని చేయలేకపోవడం, అట్లాంటి వాళ్ళు కానీ, లేదా ట్యాబ్లెట్ వేసుకున్నప్పటికీ కూడా అనుకున్నంత రిజల్ట్స్ రాకపోవడం కానీ, ముఖ్యంగా పార్ట్నర్ తృప్తి ఉందా లేదా అనేది గమనించుకోవాలి. సో పార్ట్నర్ని కనుక తృప్తి చేయలేకపోతే దే షుడ్ కన్సల్ట్ ఎ డాక్టర్ అండ్ అవసరం అనుకుంటే ఈ పీనల్ ఇంప్లాంట్ సర్జరీ కూడా చేయించుకోవచ్చు.